మీరు మీ ఆత్మీయ అయ్యో మా ఫాదర్ ప్రేయర్ చేస్తున్నానండి, లేకపోతే నా వైఫ్ నా కొరకు ప్రేయర్ చేస్తుంది, సరిపోదు. నీ వైఫ్ నీ కొరకు తినదు, అవునండి? నీవు నీ కొరకు తినాలి. కాబట్టి ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలని వాక్యంలో ఉంది. కానీ వారి ప్రార్థన మీద ఆధారపడిన జీవితం జీవించకూడదు మనం. కాబట్టి జనులారా, మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మీరు నిజంగా విజయవంతమైన జీవితం జీవిస్తూ పరిస్థితులు చూస్తున్నారు, ఏమాత్రం బాగవటం లేదు లోకంలో ఎక్కడ, మన దేశం కూడా. మనం ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం, 5th లార్జెస్ట్ ఎకానమీ, 6th లార్జెస్ట్ ఎకానమీ అని గొప్పలు చెప్పుకోవడమే, కానీ మనిషి బ్రతుకు ఏమీ బాగుపడటం లేదు ఇక్కడ. ఆమెను చెప్పండి. అదంతా గవర్నమెంట్కి, అదంతా మనకు కాదు. మన అనుభవం ఏమాత్రం బాగుపడటం లేదు అవి మనిషికి. ఇంకా దిగజారుతున్నాం. ఎందుకు? రకరకాలైన పాలసీలు, రకరకాలని, ఏది కూడా సరిగ్గా మనకి అందరికీ తోడ్బాటుగా లేదు. కానీ మనము దాని మీద ఆధారపడేవారం కాదు. మనది పరలోక రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏ పరిస్థితి, ఎటువంటి పాలసీ వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఏమొచ్చినా సరే, దేవుడు మనల్ని కాపాడేవాడు కాదు, అభివృద్ధిని అలిగించేవాడు. In the days of famine you shall flourish అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. In the days of famine you shall flourish. ఏది ఏమైనా మనం ఏమీ తొనకకూడదు, బెనకకూడదు. దేవుడు మన ఉద్యోగాల ద్వారానే ఇచ్చేవాడు కాదు, ఉద్యోగం లేకుండా కూడా మనల్ని దీవించగలడు. హల్లెలూయా. ఉద్యోగాల ద్వారానే బంధించబడి లేడు, ఆ రకంగానే దేవుడు మనకి ఇవ్వాలని, మన వ్యాపారము ద్వారానే ఇవ్వాలని బంధించబడి లేడు దేవుడు. ఏ రకంగా అయినా సరే దేవుడు మనకి అనుగ్రహించగలడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. మీరు విజయవంతులు, మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. మీరు దీవించబడిన వారు, ఉన్నత స్థితిలో ఉంచబడిన వారు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. ఈ నమ్మకము, ఈ విశ్వాసంలో మనం బలపడుతూ ముందుకు కొనసాగాలి. మన ధ్యాస ఎప్పుడు కూడా గమనించండి, ఎప్పుడు కూడా మనం మైనారిటీ, మనకి ఏమీ లేదు, ఈ మైండ్ సెట్తో బతకూడదు. మనం లోకం మనల్ని మైనారిటీ అని పిలవచ్చు, కానీ దేవునిలో మనం మైనారిటీ కాదు. 12 మంది వెళ్ళారు వేగులు వారు. 2 ఏమన్నారు? వెళ్ళొచ్చు. 10 మంది ఏమన్నారు? వెళ్ళలేము, వేస్తే చచ్చిపోతామన్నారు. సస్తాము, మనమే కాదు, మన పిల్లలు, మన భార్య అందరూ చస్తానన్నారు. కానీ 2 ఏమన్నారు? ఇప్పుడే వెళ్ళగలమన్నారు. మెజారిటీ గెలిచిందా, మైనారిటీ గెలిచిందా? హలో. ఎందుకు? మైనారిటీతో దేవుడు ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఉంటాడో నువ్వు మైనారిటీ కాదు. నీ దేవుడు నువ్వు కలిసినప్పుడు నువ్వు మెజారిటీ అవుతావు. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మనము మైనారిటీ అనే మైండ్ సెట్తో, లేకపోతే మనకి ఈ ప్రభుత్వం ఇది చేయటం లేదు, ఆ ప్రభుత్వం ఇటువంటిది, ఆ నాయకుడు ఇటువంటి వాడు అని మనం ఎవరిని కూడా బ్లేమ్ చేసేటువంటి అవసరత లేదు. హల్లెలూయా. ఎందుకు? మన సహాయకుడు మన ప్రైమ్ మినిస్టర్ కాదు, మన చీఫ్ మినిస్టర్ కాదు, మన దేవుడు. హల్లెలూయా. రాజకీయంతో మనకు పని లేదు. అంటే రాజకీయంలో మీరు ప్రవేశించకూడదు అంటలేదు. రాజకీయ నాయకుల ద్వారా మనం ఆశీర్వించబడనక్కర్లేదు. దేవుడు ఏ విధంగానే సరే మనల్ని దీవించగలడు. ఆమేన్. మనిషి మీద ఆధారపడేవారం కాదు, దేవుని మీద. సాయం చేస్తాం ఖచ్చితం, కానీ ఎవరి మీద ధ్యాస ఉంచుతాము? మనుషుల ద్వారానే దేవుడు దీవిస్తాడు, మనిషిని తీసిపడేయటం లేదు నేను. ఎందుకంటే ఏమన్నాడు? మీ ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎలాగా? అణచి కుదిలించి దిగజారినట్లు. ఏంటండి? మనుష్యులు. చూసారా? నీ ఒడిలో. అంటే ఏంటి? దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎవరి ద్వారా? కానీ మనిషిని దేవుడు కాదు. దేవుడు ఆ మనిషిని వాడుకుంటాడు. హలో. కాబట్టి మనిషిని తీసేయటం లేదు నేను. మనిషి ప్రాముఖ్యమే, కానీ అందరికంటే ప్రాముఖ్యము దేవుడు. హల్లెలూయా. ఉన్నత స్థితిలో ఉన్నవాడిని మర్యాద చేయాలి. మంచి స్థితిలో ఉన్నవారి మన దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాడు. గవర్నమెంట్లో ఏంటి, వేరే వేరే స్థితుల్లో, వేరే బిజినెస్లో ఏంటి, పాలిటిక్స్లో ఏంటి, వారికి గౌరవం చేయాలి, కానీ వారు దేవుళ్ళు కాదు. హల్లెలూయా. ఎవరు కూడా మనకు ఒకటే దేవుడు, ఆయన పేరు గట్టిగా చెప్పాలి, జీసస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇదంతా ఎందుకు చెప్పాను? మీరు ఎక్కువగా వాక్యంలో సమయం గడపాలి, ప్రార్థనలో సమయం అప్పుడు బాధ్యత వహించిన దేవుని బిడ్డలుగా మారుతాం మనం. ఇది మతము కాదు. మతము ద్వారా, మతపరమైన ఆచారాల ద్వారా మనం దీవించబడం.
స్పిరిచువల్ లైఫ్ ఇది, ఆత్మీయ జీవితం ఇది. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, నిర్లక్ష్యం చేసినట్టయితే మనమే లాస్ పొందుతాం, మనం నష్టపొందేది మనమే. ఎప్పుడు చూడండి, ప్రార్థన చేసుకోలేదండి, దేవునికి అర్థమవుద్ది కదా నా ఎంత బిజీయో నేను సండే కూడా వెళ్ళలేకపోయాను చర్చ్కి, ఎందుకంటే చాలా బిజీ అండి నేను. దేవునికి తెలుసు కదండి, నేను దేవుడు ప్రేమించేవాడు. నిజమే, ఓకే, నువ్వు తినక ఉండకుండు, మీ తల్లిదండ్రులు తెలుసు కదండి, మీరు ప్రేమించేవారు, క్షమిస్తారు తినలేదని. ఎన్ని రోజులు బతుకుతారు అలాగా? ప్రేమిస్తున్నారు మీ కొరకు మీ తల్లిదండ్రులు తినగలరా? మీ సహోదరుడు తినగలడా? లేదు. ఎవరి జీవితంకి వాళ్ళే బాధ్యులు. కాబట్టి మీరు మీ ఆత్మీయ అయ్యో మా ఫాదర్ ప్రేయర్ చేస్తున్నానండి, లేకపోతే నా వైఫ్ నా కొరకు ప్రేయర్ చేస్తుంది, సరిపోదు. నీ వైఫ్ నీ కొరకు తినదు, అవునండి, నీవు నీ కొరకు తినాలి. కాబట్టి ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలని వాక్యంలో ఉంది. కానీ వారి ప్రార్థన మీద ఆధారపడిన జీవితం జీవించకూడదు మనం. దేవునికి స్తోత్రం, వారికి కృతజ్ఞతలు చెప్తాం, ఎందుకంటే వారు మన కొరకు మరి బాధ్యతతో ప్రార్థన చేస్తున్నారు. కానీ మనం కూడా మనం ప్రార్థన జీవితంలో బలపడుతూ ముందుకు కొనసాగాలి. అర్థమైన వారు ఆమెను చెప్పండి.